ఒక తోటలో ఒక తండ్రి తన కుమారుడితో పనిచేస్తూ కొడుకుని అడుగుతున్నాడు, ఒరే ఆ రాయిని కదిలించరా అని. ఆ రాయిని కదిలించడానికి కొడుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత ప్రయత్నం చేసినా అది కదలడం లేదు. నానా, దీన్ని కదపలేకపోతున్నాను, నా బలం సరిపోదు, నేను దీన్ని కదపలేను. నువ్వు కదపలేవా? కదపలేకపోతున్నాను నానా. నీ బలమంతా వాడావా? ఎస్, నేను నా బలమంతా వాడాను డాడీ. అప్పుడు ఆ డాడీ అంటాడు, ఒరేయ్ నీవు నీ బలంతో వాడుతున్నావు, కానీ నీ ప్రక్కనున్న డాడీ బలాన్ని ఎందుకు తీసుకోలేదు? డాడీతో కలిసి ఎందుకు ఈ రాయిని కదపాలని కోరుకోలేదు? డాడీ బలము నీ బలమే, అందుకే డాడీతో కలువు, నాతో కలిసి ఈ రాయిని కదుపు. ఇద్దరూ కలిసినప్పుడు ఆ బండరాయి కదిలింది. నీ బలహీనతలో అసలైన బలమైన వాడు నిత్యుడగు తండ్రి. ఆ పరమ తండ్రి తన శక్తితో నీ చేతిలో చేయి పెడతాడు, నీ జ్ఞానంలో జ్ఞానం పెడతాడు, నీ ఆలోచనలో ఆలోచన పెడతాడు. ఎటువంటి అడ్డైన కోటైనా నీ జీవితం ముందు ఉంటే, నీ హృదయంలో యేసు పక్షానని చేరు ఉంటే, నీ హృదయాన్ని భద్రపరచుకో, యేసయ్యతో భద్రపరచుకో. మరణాన్ని జయించిన శక్తిమంతుడైన యేసయ్య పక్షాన ఉండు, విజయం నీదే.